వారెవ్వా 'టేస్టీ తేజ' నామినేషన్ పాయింట్స్ ఇరగదీశాడండి. ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సీతని ఎక్స్‌పోజ్ చేశాడు. లాస్ట్ వీక్ సీత ఒక పాయింట్ అయితే మాట్లాడింది. సో, నార్మల్‌గా మణికంఠని తీసేస్తాను 'సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్' టాస్క్‌లో నుంచి అని చెప్పనేసి స్టార్టింగ్ మాట్లాడి, తర్వాత నేనే వెళ్ళిపోతాను అని చెప్పి మాట్లాడి, ఫైనల్‌గా మణికంఠతోనే ఫిక్స్ అయ్యి, అందరి ముందు మణికంఠని తీసేస్తున్నాను 'సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్‌లో' అని చెప్పనేసి చెప్పేసింది. సో, ఈ పాయింట్ ఎక్కడ ఎవరు తీయలేదే, ఎందుకిలా స్విచ్ అయింది, ఈళ్ళంతా మారుతూ మాట్లాడింది, డిఫరెంట్‌గా మాట్లాడింది, ఎవరో ఒకరు ఈ పాయింట్ మీద రైజ్ చేసి మాట్లాడతారనుకున్నాను. ఎవ్వరూ మాట్లాడలేదు. 'టేస్టీ తేజ' తీశాడు. సో, సూపర్‌గా నామినేట్ చేశాడండి 'టేస్టీ తేజ'. అంతేకాదండి మన మణికంఠని కూడా ఎక్స్‌పోజ్ చేశాడు మన 'టేస్టీ తేజ'. సో, ఆయన నామినేషన్స్ మాట్లాడుకునే ముందు, ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం ముందు. సో, స్టార్టింగ్ మనం అనుకున్నదేంటి, వీళ్ళందరూ ఆ బయట ఆట చూసేసి వచ్చారు. సో, ఏ కంటెస్టెంట్ ఎలా ఉంటారు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ప్రతి ఒక్కటి నోట్ చేసి పెట్టుకుంటారని అనుకున్నాను. దానికంటే ముందు మన కంటెస్టెంట్స్ ఇంకా పెద్ద షాక్ ఇచ్చారండి, పాత కంటెస్టెంట్స్. ఏమో అనుకున్నాను. సో, వాళ్ళేమంటున్నారంటే, నేను పోయిన సీజన్స్ అన్నీ చూసేసి వచ్చాను. వీళ్ళందరూ ఎలాంటోళ్ళు అని చెప్పనేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నాకప్పుడు అర్థమైంది, బాబోయ్! అవును నిజమే కదా! వీళ్ళందరూ పాత సీజన్స్ కూడా చూసొచ్చుంటారు. సో, ఆ పాత సీజన్స్‌లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలా బిహేవ్ చేశాడు అని చెప్పనేసి వీళ్ళందరి గురించి ముందే తెలిసుంటది అని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేశాను. బాబోయ్! సో, మన నిఖిల్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళెలా ఆడతారు అది ఇది అని చెప్పనేసి మన పాత కంటెస్టెంట్స్‌తో డిస్కస్ చేస్తా ఉన్నారు. నాకైతే హైలైట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఒకరి బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంటు. సో, అది నిఖిల్ అందరితో షేర్ చేస్తున్నాడు. వాళ్ళ పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఓజీ క్లాన్, సో, వాళ్ళతో అయితే డిస్కస్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి వీక్‌నెస్, ప్రతి ఒక్కరి స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి. సో, ఇన్ని రోజులు మనోళ్ళు డాన్స్ లేకుండా కొంచెం నీరసంగా ఉన్నారు. ఈరోజు మాత్రం డాన్స్ ఇరగదీశారు. ఎందుకంటే ఈ 14 మంది ఒక దగ్గర చూస్తే మాత్రం అబ్బా! చూడముచ్చటగా ఉంది అని అనిపించింది. సో, ప్రైజ్ మనీ అప్పుడే 38 లక్షల అని చెప్పనేసి అందరూ షాక్ అవుతున్నారు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు కట్ అవేస్ చాలా ఉంటాయి. ఎవరైనా తప్పులు చేసినా కానీ ఈ ప్రైజ్ మనీలో నుంచి డిటెక్ట్ చేయడము. సో, ఇట్లంతా డిటెక్ట్ అవుతూ ఉంటది. సో, మరీ ఇప్పుడే 38 లాక్స్ అంటే ఇంక పోను 5 లాక్స్, 5 లాక్స్, 5 లాక్స్ పెంచుకుంటా పోతే ₹1,00,00,000 ఇస్తారా అంటే అస్సలు ఇవ్వరు ₹1,00,00,000. మాక్సిమం 50-60 లాక్స్ మధ్యలోనే ఉంటది కాబట్టి కట్ అవే చేస్తా ఉంటారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే డిటెక్ట్ చేయడం ఇదంతా. సో, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా వస్తే గూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ మనకు నామినేషన్ స్టార్ట్ అవ్వలేదు. సో, ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారండి. రోహిణి చాలా బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. మన అవినాష్, టేస్టీ తేజ. సో, వీళ్ళు ఆల్రెడీ బాగా అందరికీ నోటెడ్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళు నార్మల్‌గా చిన్న చిలిపి జోకులేసినా గానీ ప్రతి ఒక్కరికి ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, జనాలందరూ బావుందిరా, బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో, ఈరోజు ప్రోమో చూసాను. ఫస్ట్ ప్రోమో తర్వాత గూడా కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు ఇట్లా బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు, సూపర్‌గా ఉంది గదా ప్రోమో అని చెప్పనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. సో, అదే చెప్తున్నాను కదా, ఆల్రెడీ నోటెడ్ కంటెస్టెంట్స్ లాస్ట్‌లో పోయిన సీజన్స్‌లో అంతా చూసుంటారు కాబట్టి వాళ్ళు ఇన్ని సీజన్స్‌లో మాక్సిమం ఎంటర్‌టైనర్స్‌నే తీసుకొచ్చారు. కొంచెం ఆ ఎంటర్‌టైన్‌మెంటే తగ్గింది కాబట్టి ఈ సీజన్‌లో. సో, వాళ్ళైతే ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అందులో డౌటే లేదు. సో, ఇక్కడ నాకు ఇంకోటేంటంటే క్లాన్ పరంగా డిస్కషన్ పెరిగిపోయాయి. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళలో వాళ్ళే ఉండి మాట్లాడుకోవడం, పాత కంటెస్టెంట్స్‌లు వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి మాట్లాడుకోవడం. ఇప్పుడేంటంటే ఆడియన్స్‌కి తలగొక్కుంటున్నారనమాట. మన పాతోళ్ళని సపోర్ట్ చేయాలా? లేదంటే కొత్తగా వైల్డ్ కార్డ్స్ వచ్చినోళ్ళని సపోర్ట్ చేయాలా? వీళ్ళు కూడా ఒకప్పుడు పాత కంటెస్టెంట్‌లే గదా! మరి ఎవరికి సపోర్ట్ జేయాలి? ఇప్పుడేంటంటే స్ప్లిట్ అవుతారనమాట. ఎవరికైతే కొత్త కంటెస్టెంట్స్‌లో కొంతమంది నచ్చుతారో వాళ్ళందరూ ఇంక వైల్డ్ కార్డ్స్‌కే సపోర్ట్ అనమాట. పాత కంటెస్టెంట్లు ఎవరైతే నచ్చుతారో వాళ్ళందరూ పాత కంటెస్టెంట్‌కే సపోర్ట్ అనమాట. సో, ఇట్లా స్ప్లిట్ అవుతారు కాబట్టి లోపల క్లాన్ గూడా స్ప్లిట్ అయిందండి. మన ఓజీ క్లాన్ సెపరేట్‌గా, రాయల్ క్లాన్ సెపరేట్‌గా స్ప్లిట్ అయ్యి ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేస్తున్నారు. నామినేషన్స్ మధ్యలో గూడా ఎళ్లి అబ్బా! మణికంఠని వీళ్ళెవరు నామినేట్ చేయట్లేదు. అంటే వీళ్ళు వేరే రకంగా బయట పోర్ట్రే అయిందా అని చెప్పనేసి వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకోవడం. బయటికెళ్ళిన తర్వాత ఈళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఇక హరితేజ స్టార్టింగ్ నామినేషన్స్ చేయమన్నారు. సో, ఇక్కడ చాలా ట్విస్ట్ ఏంటంటే, సో, రాయల్ క్లాన్‌లో ఎవరైతే ఉన్నారో, సో, రాయల్ క్లాన్‌లో ఉండేవాళ్ళు మన ఓజీ క్లాన్ అంటే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేసే అవకాశం అయితే బిగ్ బాస్ గారు ఇచ్చారండి. సో, దాంట్లో మన ఫస్ట్ వచ్చిన హరితేజ పాయింట్స్ చాలా చక్కగా చెప్పింది. అంటే 5 వారాల ఆట కరెక్ట్‌గా పరిశీలించింది. బయటుండి ఈ బిగ్ బాస్ ఆట మొత్తం చూసింది అని చెప్పనేసి అనుకున్నాను. సో, కరెక్ట్‌గా పరిగణించి కరెక్ట్ పాయింట్స్‌తో నామినేషన్ అయితే ఏసింది. సో, మన యష్మి గౌడతో నామినేషన్ పాయింట్
సింపుల్‌గా చెప్పింది. నువ్వు మణికంఠ మీద ఆ కోపం పెట్టుకొని ఇట్లా రివెంజ్ నామినేషన్ లాగా ఏస్తున్నావు. అది ఎన్ని రోజులనేసి ఒక వారం అయితే, 2 వారాలైతే ఓకే అనుకుంటాం గానీ, ప్రతి వారం నేను అతన్నే చూస్ చేసుకొని ఏస్తాను అని చెప్పనేసి ప్రతిసారి మణికంఠనే నామినేట్ చేస్తే చిరాకనిపిస్తుంది. ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఏస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా గేమ్ ఆడని వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళని కూడా నువ్వు నామినేట్ చేస్తే బాగుంటది అని చెప్పనేసి ఈ ఈ సన్నివేశం వల్ల ఏంటంటే యష్మి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఇన్సైట్స్ ఇస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళు ఇన్సైట్స్ ఇస్తున్నారు అని చెప్పనేసి. వాళ్ళు ఏది చెప్పినా ఓకే అని చెప్పి ఇన్సైట్స్ తీసుకోవాలి. ఈ మనం ఆర్గ్యూ చేసుకుంటా పోతే అది పెద్దదవుతది గానీ, ఎందుకంటే 5 వారాలు చూసేసొచ్చారు కాబట్టి మన గేమ్ ఎలా ఉంటదని వాళ్ళు ఒక పరిగణలోకి వచ్చేసుంటారు. దాన్ని బట్టి ఒక ఇన్సైట్స్ వస్తే అది ఎలా ఉంటదంటే బయట జనాలే ఇన్సైట్స్ ఇస్తున్నట్టు లెక్క. కాబట్టి ప్రాపర్‌గా తీసుకొనుంటే ఇంకా బావుంటది. సో, పృథ్వీని గూడా కొంచెం నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నావు. స్టార్టింగ్ సోనియాకయ్యాడు. తర్వాత నిఖిల్ ఏది చెప్తే అది వింటాడు. సో, ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా నిజమే. ఇది కూడా తీసుకొని ఆయన సొంతంగా గేమ్ ఆడడం మొదలుపెట్టాలి. మన గౌతమ్ అయితే వచ్చి విష్ణుప్రియనైతే నామినేట్ చేశారు. సో, ఈ పాయింట్స్ నాకు బేసిక్‌గా అనిపించిందేంటంటే, విష్ణుప్రియ ఆట ఫస్ట్ 2 వీక్స్‌లో మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేశామో అంత రెట్లుగా ఈమె ఆడట్లేదనమాట. ఓకే. మనం ఈ రేంజ్‌లో ఆడతదని చెప్పని అనుకున్నాం విష్ణుప్రియని, లేదా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది అని చెప్పనేసి. ఓకే. ఫన్ టాస్క్‌లో అదంతా నార్మల్‌గా లైక్ వీకెండ్ నాగార్జున సార్ వచ్చినప్పుడు ఫన్ టాస్క్స్ అంతా ఆడుతుంది. మనిషి ఏదైనా మాట్లాడడం గానీ, ఏదైనా చీఫ్ అవుదాము ఇట్లా అని చెప్పనేసి ఎఫర్ట్స్ పెట్టడం గానీ ఎక్కడ కనిపించట్లేదు. ఏదో ఎవరైనా ఏదైనా చెప్తే ఓహ్! అని చెప్పనేసి నవ్వేస్తది. ఆ నవ్వుకి మనకు నవ్వు జనరేట్ అవుతుంది. సో, అలా. సో, ఇంక యష్మి గౌడని ప్రతి ఒక్కరైతే నామినేట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో పాటు వైల్డ్ కార్డ్స్ అందరూ మెయిన్‌గా ఫోకస్ చేసింది మన సీత మీదండి. ఈ సీత, విష్ణుప్రియ వీళ్ళని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు మొత్తం. సీత ఏంటంటే ఫస్ట్ 2, 3 వీక్స్‌లో తన గేమ్ పరంగా గానియండి, లేదంటే తన బిహేవియర్ పరంగా గానియండి అందరూ మెచ్చుకున్నారు. అబ్బా! సీత చాలా చక్కగా ఆడుతుందని చెప్పనేసి. 2 వీక్స్‌కి ఏమైందంటే ఆమె చీఫ్ అయ్యేసరికి ఆమె డెసిషన్స్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే. వీళ్ళకి సపోర్ట్ చేద్దామా, వాళ్ళకి సపోర్ట్ చేద్దామా అనేసి. సో, ఫస్ట్ 2 వీక్స్ మన బేబక్క గారు ఎళ్ళిపోయినప్పుడు, శేఖర్ భాషా గారు ఎళ్ళిపోయినప్పుడు ఏడ్చేసరికి అయ్యయ్యో! మంచి బాండింగ్ ఉన్నట్టుంది ఈ 2 వీక్స్‌లోనే అని చెప్పనేసి అనుకున్నాం. అలా అని చెప్పనేసి మనం నామినేట్ చేసినోళ్ళని కూడా బయటికెళ్ళేటప్పుడు వాళ్ళకి గూడా ఏడుస్తా ఉన్నారు. ఏదో బాండింగ్ పెంచుకున్నట్లు అని చెప్పనేసి సీత ఏడుస్తుంటే అదెలా ఉందంటే ప్రతిసారి ఎందుకు ఎమోషనల్ అవ్వడం. అంటే ప్రతి ఒక్కరితో బాండ్ ఏర్పడదు గదా! ఒక 5 వారాలంటే 6 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. 6 మంది కంటెస్టెంట్స్‌కి మనం బాధపడాలా అని చెప్పనంటే అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరితో బాండింగ్ ఏర్పరచుకున్నాం వాళ్ళతో. ప్రతి ఒక్కరితో బాండింగ్ ఉండదు. అదెలా ఉందంటే అబ్బా! బయటికెళ్ళినప్పుడు ఏడ్చేసామంటే వోళ్ళు బయటికెళ్ళిన తర్వాత మనకు కొంచెం సపోర్ట్ చేసి మనకు ఓట్లేపిస్తారు అని చెప్పనే లెక్కతో ఏడ్చినట్టుంది. అంతేగాని స్వతహాగా సొంతంగా మనం ఏడ్చినట్టయితే లేదు. సో, ఈ పాయింట్స్ అన్నిటితో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అందరూ ముందే ప్రిపేర్ అయ్యి ఎక్స్‌పోజ్ చేద్దాము. మన సీత గేమ్ తగ్గిపోయింది. అది కూడా ఈమె తీసుకోవాల్సిన ఇన్సైట్స్‌లో ఒకటి. ఇంకోటి యష్మి గౌడ గేమ్ అంతగా ఆడకపోయినా గానీ బయట ఊరికే ప్రతి ఒక్క ఏదైనా గొడవ జరిగినప్పుడు అప్పుడంతా స్టాండ్ తీసుకొని గట్టిగా అరిచేస్తే ఏదైనా ఓట్లు పడతాయని చెప్పనేసి యష్మి గౌడ కొంచెం తింగరగా చేస్తా ఉంటది. సో, వీటన్నిటిని కూడా ఎక్స్‌పోజ్ చేయాలి అని చెప్పనేసి మన వైల్డ్ కార్డ్స్ అయితే ఆల్రెడీ మైండ్‌లో పెట్టుకొనొచ్చినట్టు. నేను అలాంటప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసింది మణికంఠ గేమ్‌ని కూడా ఎక్స్‌పోజ్ చేస్తారు అని అనుకున్నాను. సో, ఎందుకంటే ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా! నేను నాకిన్ని కష్టాలున్నాయి. ఎవరో ఒకరు ఎక్స్‌పోజ్ చేయాలి అని చెప్పని అనుకున్నాను. బట్ ఆ విషయమే మన పాత కంటెస్టెంట్స్ కూడా మాట్లాడుతా ఉన్నారు. మణికంఠని చూడండి ఎవ్వరు ఎక్స్‌పోజ్ చెయ్యరు. మణికంఠని ఎవ్వరు నామినేట్ చెయ్యరు అని చెప్పనేసి మాట్లాడుకుంటా ఉన్నారు. సో, ఎందుకంటే ఇలా మాట్లాడుకున్నారంటే అందరూ వచ్చినప్పటి నుంచి మణికంఠ వైల్డ్ కార్డ్స్‌తో కొంచెం క్లోజ్‌గా మాట్లాడడం. ఇంతకుముందు పాత కంటెస్టెంట్స్‌తో ఎందుకు ఇంత బాండింగ్ ఏర్పరచుకోలేకపోయాడు. కొత్త కంటెస్టెంట్స్‌తో వెంటనే ఎందుకు అంత బాండింగ్ ఏర్పరచుకుంటున్నాడు అనేది కూడా నాకు పెద్ద క్వెషన్ మార్క్. మెహబూబు నేను ఎక్స్‌పెక్ట్ చేసింది సీజన్ 4లో పాయింట్స్ కరెక్ట్‌గా చెప్పేవాడు. బట్ ఇప్పుడేంటంటే కొంచెం 5 వీక్స్ ఆట చూసేసి వచ్చేసరికి కొంచెం బయాస్డ్‌గా ఉన్నాడనమాట. ఆ ఆటని బేస్ చేసుకొని పాయింట్స్ చెప్తాడు అని చెప్పని ఎక్స్‌పెక్ట్ చేస్తే, నేను ఇంట్లోకొచ్చినప్పుడు నువ్వు పలకరించలేదు అని చెప్పనేసంటే, నువ్వేమన్నా వాళ్ళ చుట్టమా వచ్చి నిన్ను పలకరించేదానికా? అహా! లేదు. పోనీ నువ్వు వాళ్ళకేమైనా తెలుసంటే నువ్వు వెంటనే వచ్చి మెహబూబ్ బాగుండవా? ఏమైనా తిన్నావా? అది ఇది అని చెప్పనేసి పలకరిస్తారు. నువ్వొచ్చిందే వాడితో కాంపిటీషన్‌కి, వాళ్ళతో పోటీ పడడానికొస్తే నిన్నెందుకు పలకరించి అన్నం తినిపిస్తారనుకుంటున్నాడో నాకైతే అనుకోవట్లేదు.
ఇలా ఎందుకు చెప్పాడు? ఇంకేదైనా మంచి పాయింట్స్ చెప్పుండొచ్చు కదా! 5 వారాల ఆట చూసొచ్చి, "నువ్వు నాతో మాట్లాడలేదు అందుకని నామినేషన్ ఏస్తున్నానంటే" చెత్త నామినేషన్ అని అనుకున్నాను నేను మెహబూబ్‌ది. దాంతో పాటు ఏందంటే, మన యష్మి కూడా నామినేట్ చేసింది కూడా, "నువ్వు అంతగా కనెక్ట్ అవ్వలేదు, పాల ప్యాకెట్టు అది ఇది" అని చెప్పనేసి మాట్లాడాడు. ఈ రేషన్ గురించి సింపుల్‌గా పాలేదో వాళ్ళు ఇవ్వనని చెప్పన్నారంట. నాకు మెంటల్ ఎక్కేస్తది, సైకో వచ్చేస్తది నేను పాలు తాగకపోతే. అందుకని నేనే సేవ్ చేసుకుంటున్నాననేసి యష్మి కూడా చెప్పింది. ఇటువంటి చెత్త పాయింట్లు వచ్చిన రోజే చెండాలం అనిపించుకున్నాడు మన మెహబూబు. ఓకే. టాస్కులు బాగా ఆడతారు. సీజన్ 4లో చూసాము అది ఇది అనుకున్నాం గానీ, ఏ ఏదైనా మంచి పాయింట్స్ 5 వారాల ఆట చూసేసి ఇదే నువ్వు చెప్పేది నాతో మాట్లాడలేదు, పాల ప్యాకెట్ ఇష్యూ అది ఇది అనేసి. ఇక్కడ కూడా నబీలు ఒక మాట తన మీద పడినాడండి. ఖచ్చితంగా. ఇది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్టాండ్ తీసుకొని మన మీద మనం తప్పు చేయనప్పుడు మన మీద ఎందుకు మాట పడాలి అని చెప్పనేసి ఎక్కడా పడనీయకుండా, నేను మీకు ముందే పాలిద్దాం అని అనుకున్నాను. ఐ మీన్ పాల ప్యాకెట్లు ఇద్దాము ఒకవేళ రేషన్ ప్రొవైడ్ చేస్తే అని చెప్పనేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈలోపు మెహబూబే అడిగారు. సో, ఆయన చెప్తున్నారని ఇవ్వట్లేదని చెప్పని స్టాండ్ తీసుకొని ఆయన మనసులో ఏదుందో అది చెప్పేశాడు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రానే వచ్చేసాడు మన కింగ్ ఆఫ్ నామినేషన్స్ ఈ వారంలో మాత్రం నిజంగా కింగ్ ఆఫ్ నామినేషన్స్ అనే పెట్టుకోవాలి మన తేజకి. టేస్టీ తేజ దుమ్ము దులిపేశాడండి నామినేషన్లు. ఫస్ట్ నామినేషన్ సీతని ఎక్స్పోజ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది సీత పాయింట్. సో, నేను లాస్ట్ ఎపిసోడ్ జరిగినప్పుడు కూడా నేను ఈ పాయింట్స్ అయితే చెప్పాను. ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్‌లో నేనే వెళ్ళిపోతానని చెప్పనే సీత చెప్పి తర్వాత మణికంఠని తీసేసింది. అప్పుడు నువ్వు ట్విస్ట్ లాగా నువ్వు స్విచ్ అయ్యావు, నీకు ఒక క్లారిటీ లేదు అని చెప్పనేసి ఆ ఎపిసోడ్ రివ్యూ అప్పుడే నేను చెప్పాను. సో, టేస్టీ తేజ కూడా ఏంటంటే ఆ పాయింట్ నేను ఇంతవరకు ఎవరూ తీయలేదు ఏంటబ్బా, నాగార్జున సార్ కూడా చెప్పలేదు అని చెప్పని అనుకున్నాను. టేస్టీ తేజ ఆ పాయింట్ తీశాడు. సూపర్ అనిపించుకున్నాడు. సో, నెక్స్ట్ మన పాత కంటెస్టెంట్స్ మాట్లాడుకున్నారు. మణికంఠని ఎవరో నామినేట్ చేయట్లేదు, ధైర్యం లేదా, లేదంటే బయట వేరేలా పోర్ట్రే అవుతుందా, సింపతి వాళ్ళ ఓట్లు బాగా పడుతున్నాయా, టాప్ 5లో ఉంటారా అని చెప్పనేసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వచ్చాడు మన టేస్టీ తేజ వచ్చి మణికంఠని నామినేట్ చేశాడు. సూపర్ రీజను. ఏంటంటే కష్టాలు ఎవరికి ఉండవు అని చెప్పానంటే అవును, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒకసారి 2 సార్లు చెప్పుకుంటే ఓకే గానీ 4, 5 సార్లు చెప్తే అబ్బా ఏంద్రా ఈయన ప్రతిసారి చెప్తున్నాడు. నిజంగా అందరికీ చాలా మందికి అదే అనిపించింది. సగం మంది ఏంటంటే నిజంగా ఇప్పటికి కూడా మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్‌లో చూస్తున్నాను. సో, విన్నర్ మణికంఠ అది ఇది అని చెప్పనేసి ఏం ఆడాడు? ఓకే. సింపతి చూపిచ్చాడు. ఆయన మంచోడే. నేను తప్పుగా అనట్లేదు. చెడ్డోడేం కాదు. ఏం తప్పుడు పనులు అవేం చేయలేదు. బట్ ఏదైనా గేమ్ ఆడి 10 మందిని ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనమాట. ఓకే. ఇలా ఉంటే బాగుంటది అని చెప్పనేసి. అంటే స్ట్రాంగ్‌గా ఉన్నామనుకో, ఏదొచ్చినా మనం చూసుకుందాంరా, తట్టుకుందాం అని చెప్పనేసి అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఇటువంటోళ్ళకి ఎందుకు చేస్తారని చెప్పనేసి బాగా ఎక్స్‌పోజ్ చేశాడు. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.